భోజనం చేసిన వెంటనే ఒక గ్లాస్ నీళ్లు తాగడం చాలా మందికి అలవాటుగా మారింది. దాహం వేస్తే చాలు తినగానే నీళ్లు తాగేస్తారు. కానీ అది ఆ అలవాటు నెమ్మదిగా శరీరాన్ని బలహీనంగా మారుస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా జీర్ణ వ్యవస్థపై ఇది తీవ్ర ప్రభావం చూపుతుందని వారు చెప్తున్నారు. బయటికి చిన్న విషయంలో కనిపించినా దీని వెనకాల పెద్ద ఆరోగ్య సమస్యలు దాగి ఉన్నాయని వైద్యుల మాట. ఆహారం తిన్న వెంటనే కడుపులో జీర్ణ రసాలు విడుదలై జీర్ణక్రియ మొదలవుతుంది. ఈ సమయంలో నీళ్లు తాగితే ఆ రసాల ప్రభావం తగ్గుతుంది. ఫలితంగా ఆహారం పూర్తిగా జీర్ణం కాకుండా కడుపులోనే నిలిచిపోతుంది. దీనివల్ల అజీర్ణం, గ్యాస్, ఉబ్బరం, కడుపు నొప్పి వంటి సమస్యలు తరచుగా వేధిస్తుంటాయి. కొందరికి రోజువారీ అసిడిటీ కూడా ఇదే కారణంగా వస్తుందని నిపుణులు చెప్తున్నారు. భోజనం చేసిన వెంటనే నీళ్లు తాగడం వల్ల కడుపులో ఉష్ణోగ్రత మారుతుంది. ఇది జీర్ణక్రియను మరింత మందగిస్తుంది. ఆహారం ఎక్కువసేపు కడుపులోనే ఉండిపోవడంతో బరువుగా అనిపించడం, అలసట, నిద్రమత్తు వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. ఈ పరిస్థితి కొనసాగితే శరీరంలో జీవక్రియ నెమ్మదించి కొవ్వు పేరుకుపోవడం ప్రారంభమవుతుంది. ఇదే అలవాటు దీర్ఘకాలంలో బరువు పెరగడానికి కూడా కారణమవుతుంది. ఆహారం సరిగ్గా జీర్ణం కాకపోవడం వల్ల శరీరం అవసరమైన పోషకాలను పూర్తిగా గ్రహించలేకపోతుంది. ఫలితంగా విటమిన్లు, ఖనిజాల లోపం ఏర్పడుతుంది. బయటకి ఆరోగ్యంగా కనిపించినా లోపల శరీరం బలహీనంగా మారే ప్రమాదం ఉంటుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అయితే సరైన సమయంలో నీళ్లు తాగితే శరీరానికి అనేక లాభాలు ఉంటాయని నిపుణులు చెప్తున్నారు. భోజనం చేసిన 45 నుంచి 60 నిమిషాల తర్వాత నీళ్లు తాగడం ఉత్తమం. ఇలా చేయడం వల్ల జీర్ణక్రియ సక్రమంగా సాగుతుంది. గ్యాస్, అసిడిటీ సమస్యలు దూరం అవుతాయి. శరీరం ఆహారంలోని పోషకాలు మెరుగ్గా గ్రహిస్తుంది. అలాగే భోజనానికి అరగంట ముందు కొద్దిగా నీళ్లు తాగడం కూడా మంచిదే. ఇది కడుపును జీర్ణక్రియకు సిద్ధం చేస్తుంది. సరైన సమయంలో నీళ్లు తాగే అలవాటు వల్ల బరువు నియంత్రణలో ఉంటుంది. నిద్ర నాణ్యత మెరుగుపడుతుంది. శరీరం తేలికగా అనిపిస్తుంది. చిన్న అలవాటు మార్పుతో పెద్ద ఆరోగ్య సమస్యలను దూరం చేయవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.